శుక్రవారం మహాత్మా జ్యోతిబా ఫులే 119వ జయంతి ఉత్సవాలను భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో పట్టణ శాఖ అధ్యక్షులు మిర్యాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి వారి అడుగుజాడల్లో నడవాలని ప్రతిజ్ఞ చేయడం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శుక్రవారం మహాత్మా జ్యోతిబా ఫులే 119వ జయంతి ఉత్సవాలను భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో పట్టణ శాఖ అధ్యక్షులు మిర్యాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా వారికి పూలమాలలు వేసి వారి అడుగుజాడల్లో నడవాలని ప్రతిజ్ఞ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పార్లమెంటరీ కో కన్వీనర్ పిల్లి రామరాజు, తీరందాస్ కనకయ్య, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దాసోజు యాదగిరి ఆచారి, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు మంగళిపల్లి కిషన్, పట్టణ ఉపాధ్యక్షులు బైరు సత్తయ్యగౌడ్, పట్టణ ఉపాధ్యక్షులు డబ్బిక రాజా, జిల్లా నాయకులు మేకల అనిల్, మండల కార్యదర్శి నల్గొండ మండలం గడ్డం మహేష్, మీడియా జిల్లా కన్వీనర్ టంగుటూరు శ్యామ్, మద్దూరు జిల్లా మాజీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నల్లగొండ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫులే యొక్క వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి భారతదేశానికే ఒక గొప్ప సంఘ సంస్కృతమైనటువంటి జ్యోతిరావు ఫులే మరి బహుజన సిద్ధాంతాన్ని ఆనాడు ప్రవచించి గాంధీ, అంబేద్కర్లకు కూడా ఒక ఆదర్శప్రాయుడైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి జ్యోతిరావు ఫులే మరి బహుజనులకు అన్ని రకాలుగా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం, దానికి ఒక విద్యతోటే సహకారం అవుతుందని విశ్వసించి తన భార్య అయినటువంటి సావిత్రిబాయి ఫులేకి మొదటి గురువై ఆమె భారతదేశానికే మొదటి ఉపాధ్యాయురాలుగా, మహిళా ఉపాధ్యాయురాలుగా పరిచయం చేసినటువంటి ఘనత జ్యోతిరావు ఫులేది. జ్యోతిరావు ఫులే అట్టడుగునటువంటి బడుగు బలైన సమాజాన్ని ఉద్ధరణ ద్వారానే, వారి అభివృద్ధి ద్వారానే ఈ భారతదేశ అభివృద్ధి సాధ్యమవుతుందని బలంగా విశ్వసించినటువంటి వ్యక్తి జ్యోతిరావు ఫులే మార్గదర్శనంలోనే మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 199వ జ్యోతిరావు ఫులే జయంతి వేడుకలను పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా క్లాక్ టవర్ దగ్గర ఉన్నటువంటి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి మరి పట్టణ 2వ అధ్యక్షుడు మిర్యాల వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. మరి ఫూలే అంటేనే బీసీల ఆరాధ్య దైవం. ఆనాడు మరి అనేక రకాలుగా హింసకు గురవుతున్నటువంటి బీసీ కులాలకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి మరి జ్యోతిరావు ఫులే. మరి ఈరోజు ఆ ఫులే ఆశయాలను మరి ముందుకు తీసుకుపోతున్నటువంటి పార్టీ, ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు భారతదేశం 140 కోట్లు ప్రజలను ప్రపంచంలో భారతదేశాన్ని గొప్ప దేశంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి నరేంద్ర మోడీ గారు బీసీ కావడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇవాళ బీసీలను ఇవాళ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వము ఏదైతే బీసీలకు విశ్వకర్మ యోజన పథకం ఉన్నదో ఇవాళ దాదాపు 10 మొత్తం కూడా బీసీ కులాలకు ఉపయోగపడే విధంగా మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి స్కీమ్ నడుస్తూ ఉన్నది. ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎదగడానికి మరి నిజంగా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి కానీ మరి అదేవిధంగా బీసీలకు న్యాయం జరగాలన్నా కానీ మరి బీసీ కులాలకు న్యాయం జరగాలన్నా మరి భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి అన్ని పార్టీలు బీసీలకు ఏదో చేస్తున్నామని చెప్పినా కూడా ఈరోజు చేస్తున్న పార్టీ మరి అమలు చేస్తున్న పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి గర్వంగా చేస్తూ మరి ఈరోజు ఏదైతే జ్యోతిరావు ఫులే గారి ఆశయాలను ముందు తీసుకుపోతున్న భారతీయ జనతా పార్టీకి మరి ఈ రాష్ట్రంలో రానున్న రోజులు అధికారం రావడం కోసము అందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని నిలబడాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.